చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు. ఈరోజు సింగనమల గ్రామానికి సంబంధించి దుర్గాంజనేయ స్వామి దేవాలయం మేము సందర్శించడం జరిగింది. ఈ యొక్క దుర్గాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి ఈరోజు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ఈ మధ్యకాలంలో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా ఈరోజు దేవాలయ వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రధానంగా ఈ సింగనమల గ్రామ ప్రజలు, ఈ సింగనమల గ్రామానికి సంబంధించిన దుర్గాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన కమిటీ, పూజారి ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిసి సమిష్టిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం, ఈ దేవాలయం చూస్తే కనుక జరగడమే పెద్ద గొప్ప సంగతి అన్నట్టుంది. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా ఈ పూజారి ఈ గ్రామంలో ఉంటూ ఈ దేవాలయం ఆవరణలో ఉంటూ ఈ దేవాలయ వ్యవస్థను, పూజా వ్యవస్థను కంటిన్యూ చేయడం అనేది ఏదైతే ఉందో అది చాలా హర్షించదగ్గ విషయం. ఎక్కడి నుంచో వచ్చి స్వామి ఇక్కడనే ఉంటూ రెగ్యులర్గా ఈ యొక్క పూజాధికారులు నిర్వహిస్తుండడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇటువంటి సందర్భంలో ఎవరో కొందరు స్వార్థపరులు, ఎవరో కొందరు రాజకీయ ప్రేరేపితం కారణంగా కుట్రలు పన్ని ఇక్కడ నుంచి ఈ స్వామిని బయటికి తరిమేయాలని చెప్పేసి ఆలోచిస్తుండడం అనేది చాలా గర్హనీయమైన విషయం. ఇది మేమందరూ కూడా హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామంలో హిందువులందరూ కూడా కలిసి ఆలయ అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి కొద్దిమంది ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం అనేది చాలా తప్పు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, మరీ ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి చెప్తున్న సందర్భంలో ఇటువంటి ఆలయాలపైనే దాడులు జరగడము, ఆలయ పూజారులపైనే దాడులు జరగడము, ఆలయ పూజారులను పక్కనకు పంపించేయడము, కొత్త కమిటీ అనౌన్స్ చేసుకోవడము, ఈ కొత్త కమిటీలో కూడా ప్రభుత్వ అధికారుల యొక్క జోక్యం ప్రదర్శిస్తూ అక్కడ ఒక కమిటీ పేపర్ను అతికించిపోవడము, ఇదంతా ఏంటంటే మా ఆధిపత్య ధోరణి ఇక్కడ చలాయించాలి అనే అది ఉత్సాహమే కనపడుతుంది. కానీ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ధోరణి ఎక్కడ కూడా కనపడడం లేదు. దీన్ని హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నాయి. మనమందరూ కూడా ఈ యొక్క దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకోకుండా పూజాధికారులు చేయడం అనేది వాళ్ళ యొక్క పద్ధతి. వాళ్ళ యొక్క పద్ధతులను వాళ్ళు పాటించుకోకుండా గ్రామస్తులో లేకపోతే ఇంకొకరో చెప్పినట్టు దేవాలయ వ్యవస్థ నడవదు. ఈ లోకల్లో ఉన్న వ్యవస్థ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఉందండి. ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ సీట్లో ఎవరైనా వచ్చి కూర్చుంటే ఒప్పుకుంటారా? పోలీస్ స్టేషన్ ఉంది, అదొక వ్యవస్థ. సిఐ సీట్లో ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటే ఒప్పుకుంటారా? లేదు. హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి పోవాలంటే ఒక పద్ధతి ఉంటుంది, కెమిస్ట్రీ ల్యాబ్లోకి పోవాలంటే ఒక పద్ధతి ఉంటుంది. అదేవిధంగా దేవాలయంలో కూడా పూజ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని నేర్చుకున్న వాళ్ళు బ్రాహ్మణులు, వేద బ్రాహ్మణులు. వాళ్ళు చెప్పినట్టు పూజ జరుగుతుంది. కానీ మనం ఎవరో రాజకీయ నాయకులో లేకపోతే ఇంకొకరో మా ఆధిపత్య మేము చెప్పినట్టు పూజ నడవాలంటే నడవదు. హిందూ సాంప్రదాయానికి ఒక పద్ధతి ఉంటుంది, దేవాలయ వ్యవస్థకు ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే పూజాధికారులు నిర్వహిస్తారు. కానీ మధ్వాచారులు వాళ్ళు మడి కట్టుకొని ఉంటారు. పూజ పూర్తి అయ్యే వరకు కూడా వాళ్ళు భోజనం చేయరు, కనీసం మంచినీళ్ళు కూడా ముట్టరు. అటువంటి వాళ్ళపైన దాడులు చేయడము, లేకపోతే తీవ్రంగా తిట్టడము, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, బెదిరించడం అనేది పద్ధతి కాదని చెప్పేసి మేము హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ వాళ్లకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ విజ్ఞప్తిని వాళ్ళు స్వీకరిస్తే మంచిగా ఉంటుంది. లేదు అంటే భవిష్యత్తులో లీగల్గా కావచ్చు, లేకపోతే ప్రజా ఉద్యమాన్ని కూడా తీసుకోవడానికి విశ్వ హిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక ముందుకు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. మీరు మీ బ్రాహ్మణ సంఘం